మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అలాగమ్మా ఫర్ ఎగ్జాంపుల్ కుంకుమ పువ్వు మీరు వాడతారా? కుంకుమ పువ్వు ప్రొడక్ట్స్ లో ఉంది, చాలా ప్రొడక్ట్స్ లో కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు వల్ల జరిగే మేలు ఏమిటి స్మిత? సో ఇట్ ఈస్ మెయిన్లీ కుంకుమ పువ్వు రంగు కోసం వాడేవారు ఎక్కువగా మనకి తెలిసింది. బట్ ఇట్స్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇట్ ఈస్ నోన్, నిజంగానే ఇట్ ఈస్ నోన్ ఫర్ గ్లో, బ్రైటన్స్ ద స్కిన్. I would say కుంకుమ పువ్వు is a major factor is రంగు కోసం, ఒక గ్లో రావడానికి కోసం పడతారు అని ఎక్కువ శాతం అదే. ఇప్పుడు ఈ మధ్య సన్ స్క్రీన్ వాడమని అందరూ చెప్తున్నారు. సో మీ ఐడియాలజీ ఏమిటి? ఓల్డ్ స్కూల్లో వాట్ డూ యూ థింక్ ఇస్ ఎ న్యాచురల్ సన్ స్క్రీన్? దాన్ని ఎలా మనం బ్యారియర్ పెట్టుకోవాలి? యాక్చువల్లీ లాట్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లో కూడా సన్ ప్రొటెక్షన్ ఉంటది, స్టార్టింగ్ ఫ్రమ్ ఆల్మండ్ ఆయిల్ ఆల్సో. కానీ అది మనం ల్యాబ్ కి టెస్టింగ్ కి పంపిస్తే ఎస్పీఎఫ్ లాగా అంత రాదు. ఇట్ వోంట్ బి రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఎస్పీఎఫ్. సో భస్మాలు కొన్ని ఉంటాయి, ఆయుర్వేదిక్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి విచ్ ఆర్ లైక్ దీస్. However, let me tell you how I look at sunscreen. నేను పర్సనలీ, I hate to say it, నేను అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు, నేను వాడను సన్ స్క్రీన్ వాడను. కానీ ఈ మధ్య తెల్లబడ్డారు మీరు. అంటే తెలుపు నలుపని కాదు, గ్లో చేంజ్ బ్రైట్ అవ్వటము, స్కిన్ బ్రైట్ అయింది, అది దట్స్ వాట్. సో సన్ స్క్రీన్ వాడటం వల్ల రంగు ప్రొటెక్ట్ అవుతుంది అనేది కాదు, ఎందుకంటే సన్ స్క్రీన్ రాసుకొని ఎండలోకి వెళ్తే మాడి మసయ్య వస్తాం. వెరీ క్లియర్. మీరు గమనించండి, ఇంతవరకు టీషర్ట్ వేసుకొని ఫిట్టెడ్గా సన్ స్క్రీన్ ఇదంతా కొట్టేస్తాము, బయటికి వెళ్ళి ఇంటిలోకి వచ్చి చేంజ్ చేసుకోవడానికి తీస్తే వాటర్ రైడ్స్ లోనో ఈ సీ దగ్గర ఉన్న లొకేషన్స్ కి వెళ్తే మరి సన్ స్క్రీన్ కొట్టాం కదా. ఇట్స్ నాట్ అబౌట్, ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ UV rays, it will protect you from the harsh rays, including light, including white light that we are in under working conditions or outside. You don't have to be direct with the sun. Harsh rays nunchi protection antaru. Naku for some reason naku skin మీద జిడ్డు పెట్టుకోవటం ఇష్టం లేదు. సో నేను అసలు ఏది వాడను. బట్ అట్ ఓల్డ్ స్కూల్ వీ హ్యావ్ అ సన్ స్క్రీన్. సో నేనేం చేశాను, అది ఫార్ములేట్ చేసినప్పుడు ఒక 100 రకాల ఫార్ములేషన్స్ చేసినప్పుడు జిడ్డు లేకుండా, పెట్టగానే డ్రై అయిపోయినట్టు ఉండాలి, నూనెగా లేకుండా, వైట్ కాస్ట్ రాకుండా అని ఇవన్నీ ప్లాన్ చేసుకొని తయారు చేసాం సన్ స్క్రీన్. వెదర్ ఐ యూజ్ ఇట్ ఆర్ వి జస్ట్ లాంచ్డ్ అవర్ బీబీ క్రీమ్ విచ్ ఇస్ ద tinted. It has a light tint. ఏ స్కిన్ టోన్ వాళ్ళకి కూడా అది సరిపోతుంది బికాస్ ఇట్స్ ట్రాన్స్లూసెంట్. ఇట్స్ నాట్ లైక్ కొంచెం కలర్ ఇచ్చేసేది కాదు. బీబీ క్రీమ్ బాగా పడేసుకొని పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ నాలాగా సన్ స్క్రీన్ ఇష్టం లేని వాళ్ళకి అండ్ మేకప్ వేసుకోండి, సన్ ప్రొటెక్షన్ ఉంటుందా? ప్రాపర్ సన్ ప్రొటెక్షన్. ఇక్కడ మనం SPF 36 అని రాసాం, బట్ ఆర్ SPF గోస్ బియాండ్ 38-39. ఇట్స్ 38 పాయింట్ ఆర్ క్లోజ్ టు 39. 38 అంటే ఒక 2-3 గంటలు ప్రాబ్లం లేదనా? ప్రాబ్లం ఉండదు. యూ కెన్ రీఅప్లై. ఐఎమ్ ద వర్స్ట్ పర్సన్ టు టాక్ అబౌట్ సన్ స్క్రీన్, అబద్ధం చెప్పలేను కాబట్టి నిజాలు చెప్పేస్తున్నా నేను. మై వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్ ఇస్ ఐ రియలీ కెనాట్ లైక్. సో బట్ ఫర్ సంబడి లైక్ మీ, ఇష్టం లేదు సన్ స్క్రీన్ రాసుకోవడం అనుకున్నా, మేకప్ వేసుకోను. ఇఫ్ యూ నోటీస్ ఐ నెవర్ హ్యావ్ అ లిక్విడ్ దట్ base also on my skin. It's always just eyes and out, lips, eyes out. Idi is a great way of just feeling like it's not makeup but it's little. Okay, it's pretty amazing. Ilaga ఇది blend అయిపోతుంది బాగా. And it won't show like color but it'll have a little glow. అదే అంతే. ముందు అసలు మనం స్కిన్ మీద రాసుకునే న్యాచురల్లీ చందనం, కుంకుమ పువ్వు, ఆ మట్టి వాసన ఇవన్నీ వచ్చేసరికి ఒకలాంటి కాంబినేషన్, కర్పూరం, ఇవన్నీ కూడా అంటే యూ ఫీల్ లైక్ ఓకే యూఆర్ ఈటింగ్ హెల్దీ ఫుడ్ లాగా. అవును, కరెక్ట్. యా, సో వేర్లీ నో బట్ ఇట్స్ జస్ట్ దేర్ ఒక షీన్. సో చాలా అంటే ఎక్స్టెన్సివ్ గా, చాలా ప్యాషనేట్ గా రీసెర్చ్ చేస్తూ ఒక్కొక్క ప్రోడక్ట్ లాంచ్ చేసుకుంటూ వస్తున్నారు స్మిత. ఓల్డ్ స్కూల్లో మీ నెక్స్ట్ లైన్ ఎలా ఉండబోతోంది? సో చాలా మంది ఇదే వాల్యూస్, ఇదే ఎథిక్స్ తో హెయిర్ కలర్ అడుగుతున్నారు. ఎందుకంటే PPD ఉంటుంది హెయిర్ కలర్ లో. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్. న్యాచురల్ గా వచ్చే హెయిర్ కలర్స్ కూడా దే ఆర్ నాట్ వర్కింగ్ యాజ్ వెల్ యాజ్ యూ వాంట్ దెమ్ టు వర్క్. అంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి, అదైతే అసలు గంటలు పెట్టాలి. బ్లాక్ హెన్నా అంటారు కదండి, అది కాళీ మెహందీ. నాకు బాధ ఏంటంటే మెహందీ ఆన్ ద హెయిర్ ఇస్ నాట్ హెల్దీ. యాక్చువల్లీ నాట్ హెల్దీ. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ దట్ యూ నీడ్ టు డూ ఫర్ ద హెయిర్ ఉంటాయి కదా సెలూన్ లో కూడా. ఇప్పుడు నాకు ఫ్రమ్ ది అదర్ సైడ్ కూడా చెప్తా. ఇప్పుడు బబుల్స్ లో ఎవరైనా
హెన్నా హెయిర్ ట్రీట్మెంట్ కి వచ్చారు, కానీ హెన్నా ఉంది. హెన్నా గ్రో అవుట్ అయ్యేదాకా ట్రీట్మెంట్ చేయరు. బికాస్ హెన్నా వల్ల డ్రై అయిపోయి natural texture of the hair retain. మారిపోతుంది. అవును. So henna can be an ingredient, but it can't be the whole thing. 90% henna, 10% guddu paalu kaadu. 10% henna and 90% other things unte parva. So personally I'm not a endorser of henna for the hair. కాబట్టి మీరు ఇప్పుడు మీకు ఉండే సవాల్ ఛాలెంజ్ ఏంటంటే PPD అంటే ఇలాంటి ఒక హార్ష్ కెమికల్ లేకుండా, దానివల్ల లైకెన్ ప్లానస్ పిగ్మెంటేషన్ అని ఇంకా రకరకాల అలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయి అని చాలా మంది కంప్లైంట్ చేసి డెర్మటాలజిస్ట్ చెప్పారు. PPD ఉన్న హెయిర్ కలర్ వాడద్దు, ఎస్పెషలీ కలపండి, కట్ చేయండి, వాడండి అని అంతే. చూడండి యాడ్స్ తో ఆ చిన్న ప్యాకెట్ లో వచ్చే చీప్ క్వాలిటీ హెయిర్ కలర్ వర్స్ట్ థింగ్ ఫర్. అవును, అలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు. ఇప్పుడు మమ్మీ she's been using hair color for a long time. సో తనకి ఏంటంటే షాంపూస్, ఇప్పుడు హెయిర్ పౌడర్ వచ్చేదాకా వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ వాడతాను. బట్ ద మినిట్ తనకి హెయిర్ వాష్ పౌడర్ వచ్చింది దగ్గర, అండ్ మమ్మీ చాలా పెద్ద క్రిటిక్ నాకు. ఏదైనా సెట్ అవ్వలేదు అంటే వాడదు అది, నచ్చితే మాత్రం షీ విల్ ఎండోర్స్ ఇట్ ఫుల్లీ. షీఈస్ బోత్. సో మమ్మీ హెయిర్ వాష్ పౌడర్ ఒక రోజు విజయవాడ వెళ్తా, ఎక్కువ ఇక్కడ ఉంటున్నారు, 1 వీక్ అక్కడ ఉంటున్నారు, ఆన్ అండ్ ఆఫ్. సో వెళ్తా 2 డేసే కదా, వచ్చేస్తా, ఒక రోజు అవసరం అయితే ఏదో ఒకటి వాడతా అని చెప్పి తీసుకోకుండా వెళ్ళిపోయిందండి. అక్కడ కూడా దొరుకుతుంది, బట్ దెన్ ఎఫర్ట్ కదా. అంటే ఒకసారి షవర్ లోకి వెళ్ళాక ఆఫ్టర్ యూ డూ ఇట్ దెన్ యూ రియలైజ్ యూ. అవునవును. వదిలేసి వెళ్ళారు. అక్కడ వెళ్ళి హెయిర్ వాష్ చేసుకుందంటే రెగ్యులర్ తన వాడే షాంపూతో. మొత్తం షీ ఫెల్ట్ ఇచ్చి, షీ ఫెల్ట్ పెయిన్ఫుల్, షీ ఫెల్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. సో షీ కేమ్ బ్యాక్ ఇమ్మీడియట్లీ. రాగానే ఫస్ట్ హెయిర్ వాష్ ఈ పౌడర్ తో చేసేసుకొని, అండ్ షీఈస్ లైక్ కాల్ చేసి, నాకు ఏముందో తెలియదు కానీ దాంట్లో నా స్కాల్ప్ ఇస్ బ్రీదింగ్, మై స్కిన్ ఇస్ బెటర్, మై స్కాల్ప్ అయితే ఇస్ కంప్లీట్లీ ఇన్ బ్రీదబుల్ కండిషన్ అని. ఎప్పుడైనా సెలూన్ కి వెళ్ళి ఫేషియల్ మీకు అసలు ఏం అక్కర్లా, స్కిన్ బాగుంది అంటున్నారు. షీఈస్ నాట్ ఈవెన్ నీడింగ్ అ ఫేషియల్ after using these products. So which is I think the success story for all. Absolutely. No, I think వాడే వాళ్ళు select few people and by word of mouth అందరికి తెలుస్తున్న విషయం. More importantly, లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, బికాస్ అందరు ఆలోచిస్తారు మనం ఏం పెడుతున్నాం మన చర్మం మీద అని చెప్పి. సో మీ నెక్స్ట్ బిగ్ లాంచ్ విల్ బి PPD ఫ్రీ న్యాచురల్ హెయిర్ కలర్. అది పెద్ద ఛాలెంజ్. అదొకటి ఉంది, సీరం. సో హెయిర్ రిలేటెడ్ ఒక 2-3 థింగ్స్ ఐఎమ్ థింకింగ్ దట్ యు విల్ గోన్ టు లాంచ్. అండ్ నెమ్మదిగా a couple of other areas, but also want to let you know that old school we don't look at it just as a skincare brand. Eventual ga dani nammadiga oka lifestyle brand avvalani. It could be in the space of a little exclusive interesting textile, it could be home stuff, it could be some design elements, ఏదైనా అవ్వచ్చు. బట్ చాలా థాట్స్ ఉన్నాయి ఓల్డ్ స్కూల్. ఈ క్రిస్టల్స్ అన్ని మీరు వాడతారా ఇంట్లో? ఇంటి నిండా ఉంటాయి నాకు చాలా. Actually ఎలా ప్రొక్యూర్ చేస్తారు క్రిస్టల్స్? ఐ మీన్ దే ఆర్ సో బ్యూటిఫుల్. సో దే ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఐ వుడ్ సే ఆఫ్రికా నుంచి కూడా వస్తాయి. అంటే మైన్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో ఇవి షేప్ చేసేవి, ఇవి చేసేవన్నీ ఏమో గుజరాత్ లో అక్కడ కూడా ఉన్నాయి, రాజస్థాన్ లో అక్కడ కూడా ఉన్నాయి. అండ్ క్రిస్టల్స్ వేసుకుంటే కూడా మంచి ఇంపాక్ట్ ఉంటుంది కదా. వెరీ 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 ఎఫెక్టివ్. యాక్చువల్లీ క్రిస్టల్స్ వుడ్ హావ్ వోర్న్ సంథింగ్ టుడే, వేసుకోలేదు, బట్ జనరలీ క్రిస్టల్ బ్యాండ్స్ విచ్ యు వేర్ ఎవ్రీ డే, ఆర్ బెడ్ పక్కన పెట్టుకునేవో, లేకపోతే మన వర్క్ టేబుల్ మీద, ఇంట్లో డిఫరెంట్ ఏరియాస్ లో పెట్టుకునేవో, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రామినెన్స్. లైక్ పైరైట్ ఉంది, దిస్ ఇస్ కాల్డ్ ఫూల్స్ గోల్డ్. వెస్టర్న్ కంట్రీస్ లో దే కాల్ ఇట్ ఫూల్స్ గోల్డ్. అంటే అది పెట్టుకుంటే అబండెన్స్ వస్తుంది అంటారు. అబండెన్స్ అంటారు. Citrine is like that. Selenite is for energy. Selenite ఎప్పుడు ఉండాలి ఒంటి మీద యాక్చువల్లీ, బికాస్ ఇట్ హెల్ప్స్ యూ విత్ రీఛార్జింగ్ యువర్ ఎనర్జీ. అలాగా క్లియర్ క్వార్ట్స్, ఇవన్నీ క్లారిటీకి యూ యూజ్. అండ్ సి, ఈవెన్ దిస్ ఇస్ అ వెరీ ఓల్డ్ సైన్స్. అవును, క్రిస్టల్ సైన్స్ అనేది కూడా చాలా ఓల్డ్ సైన్స్. దాన్ని ఎలా ఇంక్లూడ్ చేసాము ఇన్ ఓల్డ్ స్కూల్ అంటే, వి ఇండ్యూస్ ఆర్ ఆయిల్స్ ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో, ఒక్కొక్క స్కిన్ టైప్, ఒక్కొక్క కండిషన్. సమ్ పీపుల్ మైట్ జస్ట్ ఫీల్ ఎమోషనలీ లో, దే వాంట్ అ లిటిల్ బూస్ట్. దానికి there is an oil that we've made and we've infused certain crystals into that oil. So ఆ థెరపీ జరిగేటప్పుడు you will be using that oil with that infused energy. బ్యూటిఫుల్. అంటే చాలా, అంటే దీనిలో అలా డీప్ గా డైవ్ చేసి వెళ్తానే ఉన్నాం ఇంకా, as far as we can go.
వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్. అంటే మీరు అలా డీప్ గా వెళ్తూ ఉండండి, మీ వెనకాల వచ్చి ఓల్డ్ స్కూల్ లోని సీక్రెట్స్ అని బయటికి లాగుదాం స్మిత. ఫర్ షూర్. బట్ ఇవాళ మీరు చెప్పిన విషయాలు నాట్ జస్ట్ అబౌట్ మీ బ్రాండ్ అండ్ మీ ఆలోచన మాత్రమే కాదు, థ్యాంక్ యూ వెరీ మచ్, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇన్ఫర్మేటివ్ గా పర్టికులర్ గా కొన్ని ఇంగ్రీడియంట్స్ గురించి కూడా మాట్లాడాం, కొన్ని మెథడ్స్ గురించి కూడా నలుగు పెట్టడం వాటి గురించి కూడా మాట్లాడాం. ఇవాళ ఆల్వేస్ డిలైట్ టు టాక్ టు యూ. కెన్ ఐ రిక్వెస్ట్ ఒక పాట? అది లేకపోతే ఎలాగా? ఏం పాట కావాలి? మిమ్మల్ని చూస్తే ఎవరైనా చూసుంటారా, అది మీ ఇష్టం. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నీ పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనై కోటి గుండెల కోటల్ని, ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. తప్పకుండా చూస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ స్మిత. నమస్తే. థ్యాంక్ యూ.